మీరు యూట్యూబ్లో చూస్తున్నారు. కాల పరిస్థితి ఇన్ని ఇల్లులు కాలిపోయినా ఒక క్రైస్తవ ఫ్యామిలీ ఉంది. బైబిల్ గ్రంథము కాలిపోలేదు. ఆ ఇంట్లో ఆ కుటుంబం ఏమాత్రం హాని కలగలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాలు కనపడుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలగాలి. ఆ డిస్ప్లే మీరు చూసినట్లయితే దేవుని ప్రియ సంగమా, దేవుని పిల్లారా, అధిక నిబంధనతో చేసిన ప్రార్థన చాలా గొప్పది. దేవుని ప్రియ పిల్లలారా, ఇప్పుడు దానియేలు నిబంధన పెట్టుకున్నాడు. ఏ నిబంధన? 21 రోజులు స్నానం చేయను, ద్రాక్షరసం ముట్టను. ఏం చేశాడు దేవుడు? గూఢమైన సంగతి దేవుడు దర్శనం ద్వారా బయలుపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడతాడు. శక్తిని యొక్క స్వాస్థ్యం అనుభవించకుండా పోతున్నాం. మనం చేసే పాపాలకి దేవుడు మన కోసం సమకూర్చబడి మనకి ఇవ్వాలనుకున్న ఆ బ్లెస్సింగ్స్ కోల్పోతాం పాపం వల్ల. అందుకే కళ్ళతో చేసే పాపాల వల్ల ఆయన ఏకంగా కంటితోనే నిబంధన చేసుకున్నాడు. ఈ కంటితోనే, ఎందుకంటే దేవుని పిల్లైన వారు శరీరం ఏం చేద్దంటే ప్రార్థన చేసి శరీరానికి జ్ఞానేంద్రియాలు చాలా కంట్రోల్గా ఉండాలి. జ్ఞానేంద్రియాలు ఏంటి? కన్ను, ఏమండి? కన్ను, నోరు,